8, 9, 10 ఒక బాటిల్ తాగుతా నీళ్ళు. అగో ఇయ్యాలేమైంది గనియానం బాటిలను ముంగట పెట్టుకున్నది మా మంగ్లీ. ఏం చేస్తుంది మే? అమ్మయ్యా ఒకటి బాటిల్ ఖాళీ అయింది, ఇంకో బాటిల్ తాగుతా. కనీసం ½ కిలో అయినా తగినానా నేను? ½ కిలో బరువు తగ్గుడా? ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు? ఫినాయిల్ని ఈ బాటిల్లో పోసుకొని తాగుతున్నా. నువ్వు కూడా వచ్చి జరంత తాగు. అదైతే నువ్వే తాగు, నీ కడుపులో ఉన్న పురుగులన్నీ మాయమైపోతాయి. ఎన్ని నీళ్ళు తాగినా మన కడుపుకే, మనం ఎంత బతికినా సన్నబడ నీకే. ఏమైందబ్బా? నీళ్లు తాగుడేంది, సన్నవాడుడేంది? ఈ బాటిల్లో నీళ్లు అంతా పొట్టు పొట్టు తాగి పొట్లకాయ లెక్క సన్నగా అయితా. అబ్బో మరి ఇప్పుడు ఆనపకాయ లెక్క లడ్డుకున్నావా? ఊర పిసుకంత గింతంతే ఉన్నావు గాని. ఈ 5 బాటిల్ తాగితే సన్నగా అయితా, ఈ 10 బాటిల్ తాగితే సన్నజాజి తీగ లెక్క సన్నగా అయితా. జీరో సైజ్. నీళ్లు తాగితే సన్నపడతారా? ఇదేంది జిమ్కెళ్ళి వాకింగ్ చేస్తే సన్నపడతారే నిన్న గాని, నువ్వేంది కొత్తగా చెప్తున్నావు? మన జిమ్ తోని జిమ్నాస్టిక్ తోని పని లేదు, నీళ్ళు ఉంటే చాలు. ఇదిగో ఇట్లా అట్లని మూతికి బొక్కెని కట్టుకొని తిరుగు, నీళ్లు తాక్కుంటేనే బతుకు. బువ్వద్దు బుగ్గద్దిగా. దాని ఎక్కువ కావుతావు, జాడవే దాచియే బరువు అయిపోతావు. తర్వాత ఆయాసం వస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి. దవాఖానికి పోవు నాకు నచ్చదు, నేను పోను, నాకు అవన్నీ నచ్చాయి. మరి ఇప్పుడు నీళ్లు తాగుతావు, ఇంటికి పోయినాక కూరలు ఫ్రై చేసుకొని తింటావు. ఇగేముంది మరి? ఇగో ఇప్పటి సంది నేను ఫ్రై కూరలు బంద్ పెట్టి నీళ్ళ కూరలు నీళ్ళ పులుసే చేసుకుంటా. నూకలు బుక్కే నోరు, బజ్జీలు తినే నోరు ఊకుంటదా అబ్బా? పొద్దుకి బండి కొట్టు మల్లన్న తానవై ఖాతా తెరుస్తావు, తెలివందేముంది? సాధారణంగానే మనము ఎక్కువ నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మనకు తెలియకుండానే తీపి, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారాన్ని బంద్ పెడతాం. అప్పుడు ఆటోమేటిక్గా సన్నజాజి తీగ లెక్క నాజుగ్గా తయారైతాం. దాని తర్వాత మీరు కట్టెపుల లెక్క సన్నగా అయిపోయి ఆగమైపోతారు. హీరోయిన్ సమంతా కోరి సన్నగా అయింది నాజుగ్గా, నేను కూడా గట్లనే సన్నబడతా. ఆమంటే సన్నబడుతుంది, లడ్డుగా అవుతుంది. ఏమన్నా ఎటవటమైనా దవాఖానలోకి పోతే పైసలు ఉంటాయి. మరి నీకు ఏంది? సన్నగా అయితే బీమార్లు వస్తాయా? నీళ్ళు తాగితేనే సన్నగా అవుతారంట మంచిగా, పేపర్లో చదివినా నేను పొద్దున. అది కాదు కానీ మంగ్లీ, నువ్వు ఇప్పుడు సన్నబడి హీరోయిన్ అవుతావా, డాన్సులు చేస్తావా? ఆరోగ్యంగా ఉండాలి అంటే సన్నగా ఉండాలి, సన్నగా ఉండాలి అంటే నీళ్లు తాగాలి. కాయవాత రిచ్ కనామాలం కర్లెచ్చి సావిత్రితో ఏమోనబ్బా, 3 పూటలు బువ్వ తిని మంచిగా ఉండక గిదేం పని? సన్నగినాక లొట్ట చెంపలు వేసుకొని తిరుగుతావా? లొట్ట చెంపలు ఎందుకు అవుతాయి? నేను గ్లామర్ గా ఏడ కనిపిస్తాను అని నువ్వు గట్ల మాట్లాడుతున్నావు. మన మాలం చెయ్యికేందుకి ఒక గాయ చేయ కన్ని. సరే గాని మరి గనిగానం బాటిల్ పెట్టుకున్నావేంది? తాగునీకే పెట్టుకున్నా ఇవన్నీ. ఇంకో గంటల ఖతం చేస్తా, మళ్ళా నింపుతా, మళ్ళా తాగుతా. ఒక రోజులోనే బరువు మొత్తం తగ్గాలి. ఏమనుకుంటున్నావు? కక్క తింటే గారెలు చేదైనట్టు కడుపు నిండా తాగితే కడుపు ఆయాసం వస్తుంది కానీ ఒక్క రోజులనే సన్నగా ఎట్లయితారు? కాయకేరిచి మురుగాలి, పేపర్లో ఆయాసం వస్తుంది అని రాయలేదు, సన్నగా అవుతారని మాత్రమే రాసిర్రు. అంటే వాళ్ళు రాసింది ఎట్లా అంటే రోజు తాగేదానికన్నా జర ఎక్కువ తాగమని చెప్పిండ్రు. అంతేగాని ఒక్కటే పరి నీళ్ళక్క తాగమని చెప్పలే. సగం సగం చదువుతుంది, సన్నగా అయితే అంటది. కానీ మీకు ఒకటి తెలుసా, నీళ్లు తాగితే మాత్రం చాలా మంచిది. రోజు ఇన్ని తాగాలనా? అబ్బో, బట్టలు ఉతికే నీళ్ళు కూడా ఈ బాటిల్లోనే పోసుకొని వచ్చిన. ఇప్పుడు నేను బట్టలు దేంతో ఉతకాలే ఏమో.